ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ మాసము 23వ తేదీ కొరకై వేకప్ వర్డ్ ప్రభు మనకిచ్చిన వాక్యమును ప్రార్థనాపూర్వకంగా చదివి ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఉదయకాల వేళ ఈ విధంగా మీ పాదాల చెంత చేరి కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన వేకప్ వర్డ్ పరిచయను బట్టి స్తుతిస్తున్నాం. మీ నామం పేరిట ఆరంభించుకునే పరిచయను మీరే మరి ముద్రించండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. నా నిలబడిన మీద ఆశని ఖాళీ చేసి అభిషేకించి నాడు మీ మాట పెట్టి మాకు అందరికీ కూడా విను వారికి అందరికీ కూడా కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు దయచేస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మరి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ వేస్తున్నాను ప్రార్థించి విశ్వాసంతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకై ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క వేకప్ వర్డ్ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివి ధ్యానం చేసుకుంటాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అయితే ఈ వాక్యం చదివిన తర్వాత దీని గురించి ధ్యానం చేసుకుంటాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇది ఇక్కడ మనకి క్యాలెండర్లో ప్రభు ఇచ్చిన ఈ దినం కొరకైన వాక్యము. ఓకే, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఈ వాక్యం ధ్యానం కొరకై మరి ఈ భాగం మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 15వ అధ్యాయంలో తూరు సీదోను ప్రాంతంలో ప్రభు సంచరించిన సమయం జరిగిన సంఘటన 21 నుంచి 28 వరకు నేను చదువుతున్నాను. చదివిన తర్వాత మనం దీని గురించి ధ్యానం చేస్తాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగము మనందరికీ కూడా ఒక మరి కనువిప్పు కలుగు చేస్తూ ఉన్నది. ఈ వాక్య భాగంలో ఒక సహోదరి లేక ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఇశ్రాయేల్ ఇంటి వారైన స్త్రీ కాదు కానీ, లేక ఇశ్రాయేల్ జనాంగం సంబంధించిన ఆవిడ కాదు కానీ, అన్ని జనాంగం అనగా కనాను సంబంధించిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె ఒక సమస్యతో ప్రభు దగ్గరికి వచ్చింది. మనకు బాగా కనబడుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది చదవబడిన ఈ భాగంలో. ఏంటి ఆమె సమస్య అంటే, ఆమె కుమార్తె ఉంది. ఆ కుమార్తె దయ్యము పట్టి దయ్యము ద్వారా బహు బాధపడుచున్న పరిస్థితి ఆమెకున్నది. ఆ పరిస్థితిని యేసు ప్రభు వారు ఆ దినములలో తూరు సీదోను ప్రాంతములుగా గుండా వెళుతుండగా ఆమె వచ్చి ఆమె ప్రాబ్లంని అంటే సమస్యను ప్రభువారికి చెప్తూ వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. అయితే చదవబడుతున్న ఈ చదివిన ఈ వాక్య భాగంలో మనతో దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, గొప్పదైన విశ్వాసం కలిగిన స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె విశ్వాసం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అదే 28వ వచనము ఈ ప్యాసేజ్ యొక్క చివరి వచనంలో మనం చూస్తాం. 28వ వచనం, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ ఉదయకాలము ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఇటువంటి గొప్పదైన విశ్వాసం కలిగి ఉన్నామా? మన విశ్వాసాన్ని చూచి కూడా ప్రభువారు మనల్ని కూడా బాబు లేక అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పగలుగుతాడా? ఎందుకు చెప్పగలడు? ఎందుకు ఒకవేళ చెప్పలేకపోతే ఎందుకు చెప్పలేడు? ఈమె విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, మనం ఇక్కడ 4 విషయాలు కనబడుతున్నాయి. ఈ యొక్క 21 నుంచి 28 వచనాల్లో చాలా స్పష్టంగా మనకి కనబడే 4 విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుంటాం. మనము వాక్య భాగాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా చదివి ధ్యానం చేయవలసిన వారు ఉన్నారు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. నేను కూడా ఈ వాక్యమును చదివినప్పుడు, నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు ప్రభువు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకుంటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను, దయచేసి గమనించండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? మొదటి మాట ఏం చెప్తున్నారు? కనాను స్త్రీ ఒకటే వచ్చి ఆమె సమస్యను ప్రభువారికి చెప్తున్నది. అంటే సమస్య చెప్పటము అనేది
మనం గమనించినట్లయితే 22వ వచనం ప్రకారంగా ఆమెకున్న గొప్ప విశ్వాసము ద్వారా ఆవిడ యేసు ప్రభు దగ్గరికి ఏం చెప్తుంది? 22వ వచనం ద్వారా ప్రభు దగ్గరికి ఏం చెప్తుందంటే, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దైవం బట్టి బహుబాధ పడుచున్నదని కేకలు. ఎందుకు వచ్చి ఏం చేస్తుందంటే, షీ వాజ్ ప్రేయింగ్. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ అ గ్రేట్ ఫెయిత్ లైక్ దిస్ లేడీ, యూ విల్ ఆల్సో ప్రే టు గాడ్. మొదటిది మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గొప్ప విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే ప్రార్థన చేసే వారంగా చేస్తుంది. ఈమెకున్న గొప్ప విశ్వాసం ద్వారా మొదటిగా ఆమె ఏం చేసింది? ప్రార్థన. 22వ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ప్రార్థించాలి. రెండవదిగా 23వ వచనం కనుక మనం చదివినట్లయితే, అందుకు ఆయన ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఈ మాట మనం బాగా గమనించాలి ప్రియులారా. యేసు ప్రభు వారు ఆమె చేసిన ప్రార్థనకు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన ఒక్క మాట కూడా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోగా మరి అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారిని ఈమెను పంపించామని చెప్తున్నారు. ఇక్కడ రిప్లై ఇవ్వనప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోలేదు. షీఈ్ స్టిల్ వెయిటింగ్. ఇప్పుడు ప్రార్థనలో రెండోది అనగా విశ్వాసము, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి చేసే రెండవ కార్యం ఏంటంటే, మొదటిగా ప్రార్థన చేస్తాడు. రెండోది రిప్లై వచ్చినా రాకపోయినా హీ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే ప్రభు దగ్గర వేచి ఉండటం నేర్చుకోవాలి. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ఫస్ట్ది వీ హ్యావ్ టు కమ్ అండ్ ప్రే. ప్రభు దగ్గరకు వచ్చి మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మనకున్న సమస్య ప్రభుకు చెప్పవలసిన వారుగా ఉన్నాం. ప్రార్థించడం అంటే చెప్పడమే కదా. రెండవదిగా సమస్య చెప్పిన తర్వాత సమాధానం వచ్చే వరకు ఏం చేయాలా? మనము వేచి ఉండాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. మూడోది చూస్తే కనుక మనము 25వ వచనంలోకి వస్తే ఆమె చేసిన కార్యం మనం చూద్దాం. మనం దాని ద్వారా ఏం పాఠం నేర్చుకోవాలి? ఈమె ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, వేచి ఉన్నది. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. గమనించాలి. ఇన్ ప్రేయర్ అంటే గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి ప్రార్థన చేయుట, వేచి ఉండటం మాత్రమే కాదు, ఆ వ్యక్తిలో ఆరాధనా భావం కూడా ఉండాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆరాధించింది. తెలుగు అనువాదంలో మ్రొక్కి అనే మాట చూస్తాం. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎక్కడ చూసినా షీ వర్షిప్డ్ లార్డ్ అని. యేసు ప్రభు వారిని ఏం చేసింది? ఆవిడ వచ్చి మ్రొక్కింది. మ్రొక్కటి మాత్రమే కాదు, ఇదే 25వ వచనంలో ఆమె బ్రతిమాలినట్లుగా షీఈ్ ప్లీడింగ్ ద లార్డ్. ఏమంటుంది చూడండి, మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగానని తెలుగులో వాడారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో షీ ప్లెడ్. ప్లీడింగ్ అంటే బ్రతిమాలుట. మొదటిది ప్రార్థన చేయుట, రెండోది వేచి ఉండుట, మూడోది ఆరాధించుట, నాలుగోది బ్రతిమాలుకొనుట. ఇంకా ఆన్సర్ వచ్చే వరకు ఏం చేస్తుంది ఆవిడ? షీ డిడ్ నాట్ లీవ్ ద లార్డ్. ప్రభువుని విడిచిపెట్టలేదు, కానీ ప్రభువుని బ్రతిమాలుకుంటున్నట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారా. ఇది 4వ ప్రాముఖ్యమైన విషయం. 4 విషయాలు జరిగిన తర్వాత ఆమె జీవితంలో జరిగిన గొప్ప కార్యమే 5వ మాటగా మనం చూసి ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, 5వ మాట ఏంటంటే 28వ వచనం మనం చూస్తాం. అమ్మా నీ విశ్వాసము. ఎప్పుడైతే 4 కార్యాలు ఆవిడ చేసిందో 5వదిగా ప్రభు దగ్గర నుంచి ఆమె బహుమానం పొందింది. షీ వాజ్ రివార్డెడ్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ యూ ప్రే టు గాడ్. సెకండ్, ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. అనగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు, దేవుని దగ్గర వేచి ఉంటావు. మూడోది, ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ యూ విల్ కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్. నీవు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధిస్తావు. 4వది, ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ యూ విల్ ప్లీడ్ యువర్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చి బ్రతిమాలుకుంటావు. ఈ యొక్క కనాని స్త్రీలాగా. గమనించాలి ప్రియులారా, మన జీవితంలో కూడా ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగిన వారమై 5వదిగా ఏం జరిగింది? ఆమె జీవితంలో ప్రభు దగ్గర నుంచి ఒక గొప్ప కితాబు పొందింది. షీ వాజ్ రివార్డెడ్. ప్రభు చేత బహుమతి పొందుకునే వ్యక్తిగా మనం కూడా ఉంటాం. ఏమన్నారు ప్రభువారు? నీ విశ్వాసము గొప్పది అన్నారు. అటువంటి గొప్ప విశ్వాసం మనకుందా? ఇదే కాలం ప్రభు దగ్గర పరీక్ష చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభు నాకు ఇటువంటి గొప్ప విశ్వాసం ఇవ్వండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఏకీభించండి ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమానంకులు మా తండ్రి, యువతి కాలము వేకపడి ద్వారా మాతో మాట్లాడిన మీ ప్రేమ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజమైన ఎన్నోసార్లు మేము ప్రార్థన చేయకే పొందుకోలేదు, ఎన్నోసార్లు మీ సన్నిధిలో వేచి ఉండకే పొందుకోలేదు, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆరాధించలేకపోతే, ఎన్నోసార్లు మీ సన్నిధిలో బ్రతిమాలుకోలేకపోతే మీ యొక్క నాను స్త్రీలాగా. ఎప్పుడైతే తనకు ఉన్న సమస్యను ప్రభు దగ్గర చెప్తూ వచ్చిందో, తను చెప్పటం మాత్రమే కాదు, మీ దగ్గర వేచి ఉన్నది, వేచి ఉండటం మాత్రమే కాదు, మీ సన్నిధిలో ఆరాధించడం మాత్రమే కాదు, మీ సన్నిధిలో బ్రతిమాలుకుంది ప్రభు. తద్వారా తన కుమార్తెకు ఆ గడిలోనే స్వస్థత ఇచ్చినట్లుగా 28వ వచనం మేము చదువుతూ వచ్చాం.
ఈ వాక్యాన్ని మా వెంకట్లో దీవించమని, విన్న వాక్యాన్ని మా ప్రియుల హృదయంలో ముద్రించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.